ఛానల్ నేను మీ లక్ష్మీ శ్రీనివాస్. ఇది వచ్చేసి బటన్ మిషన్ అనమాట. కొంతమంది 2000 3000 అంటున్నారు, కానీ ఇది 1100 లోనే వస్తుంది. చాలా బాగుంది అనమాట. కాకపోతే బటన్ చేసిన తర్వాత మేడం 2 వీడియో వస్తున్నాయని చెప్తున్నారు స్టూడెంట్స్. అది రాకుండా ఉండాలంటే టిప్ ఏందో ఈ రోజు చూద్దాం వీడియోలో. ఎందుకంటే బటన్ చేసిన తర్వాత ఏ ఏ బాడీ ఉంటే దాని ఆ క్లాత్ తో చేస్తేనే దాని లుక్ వస్తుంది కాబట్టి, ఇప్పుడు చూడండి, మనం క్లాత్ వేస్ట్ రాకుండా ఉండాలంటే ఇలా క్లాత్ గా చుట్టుకొని కట్ చేసుకోవాలి. కట్ చేయండి మాస్టర్. బటన్ మనకి ఊడి రాకుండా ఉండాలంటే ఒక టిప్ చెప్తాను. ఎందుకంటే ఇలా చేస్తే రెడీమేడ్ బట్టలు స్టిచ్ అయితేనే ఏం రెండు తర్వాత పెట్టిన తర్వాత ఊడొస్తున్నాయి మేడం ఇట్లానే అంటున్నారు. అలా రాకుండా ఉండాలంటే చూడండి ఒకసారి. ఇది పెద్ద సెట్టింగ్, అది చిన్నది. ఎక్కువ రేట్ పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు. 1100 లోనే మనకి వచ్చేస్తుంది అన్నమాట. హోల్స్ది లోపల పెట్టుకోవాలి, ఇదేమో దీనిపైన పెట్టుకోవాలి. తీసుకొని మనకి కంప్లైంట్ ఏంటంటే ఇట్లా బటన్ రెడీ అయిన తర్వాత మేము ఏదైనా క్లాత్ కుట్టుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత ఊడి వస్తుంది అంటున్నారు. అలా ఊడి రాకుండా ఉండాలంటే మనం ఇప్పుడు ఎట్లా దీన్ని స్టిచ్ చేసేటప్పుడు మనం ఒక ముడి ఎక్కువ క్లాత్ వదిలిపెట్టద్దు. అదొక టిప్. క్లాత్ ఎక్కువ ఉన్నా కూడా ఇది మందమై ఊడి వస్తుంది. కొంచెం తక్కువ క్లాత్ ఉన్నప్పుడు ఊడి వస్తుంది. ఊడి వచ్చినప్పుడు మనం ఏంటి అంటే చూడండి, కుట్టేసేటప్పుడు మనం క్లాత్ పెట్టి కుట్టేసేటప్పుడు లోపల ఉన్న పచ్చును కూడా పట్టాలి. అంటే మనం లోపల క్లాత్ ముడేస్తాం కదా, దాన్ని కూడా పట్టేస్తే స్టాండర్డ్ గా ఉంటది అనమాట మనకి. ఇలా కొంచెం క్రియేటివిటీ ఉంటే మన ఇంట్లోనే మనం అన్ని రెడీ చేసుకోవచ్చు, తక్కువ ఇన్వెస్ట్మెంట్. లోపల క్లాత్ మరి దీంట్లో తీసుకున్నాం రెండు సరి ఉంటది. అప్పుడు లోపల క్లాత్ కుట్లో తీసుకున్నాం కాబట్టి పై క్లాత్ ని పట్టి ఉంటది కాబట్టి ఇంకా ఊడిపోయే ఛాన్స్ ఉండదు అనమాట. ఇప్పుడు మనం మోతీ మిషన్ కూడా చూద్దాం. మోతీ మిషన్ కూడా 400 లోనే మోతీస్ రెడీ చేసుకోవచ్చు. చిన్న చిన్న డిజైన్స్ మనమే ఫామ్ చేసుకోవచ్చు. ఫినిష్ అని చెప్పు. మనకి డిఫరెంట్ సైజెస్ అనమాట. మోతీ సైజ్ ని బట్టి ఇది మనం ఈ నాబ్ ని సెట్ చేసుకోవాల్సి ఉంటది. ఎందుకంటే మోతీస్ డిఫరెంట్ సైజ్, 4-5 సైజుల మోతీస్ ని మనం స్టిచ్ చేసుకోవచ్చు. కానీ మోతీకి హోల్ ఉండకూడదు అనమాట. మోతీకి హోల్ ఉన్నది తీసుకోకూడదు, రౌండ్ గా ఉండాలి. మోతీ హోల్ ఉన్నవి బంట్రావు అనమాట. చూడండి ఇప్పుడు ఒకసారి ఎలా చేసుకోండి. ఇది 400 మాత్రమే. ఈ మిషన్ వచ్చేసి 400 మాత్రమే. ఎక్కువ రేట్ పెట్టమాకండి, 400 మాత్రమే. ఇప్పుడు చూద్దాం మనం ఎలా చేద్దామో చూద్దాం ఒకసారి. అంటే అందరికి తెలిసిన విషయమే కావచ్చు, కాకపోతే డిజైన్ చేసుకునేటప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట. పిన్ ఉంటది, ఇది పిన్, ఇది మోతీ. ఒక పిన్ తీసుకొని పిన్ పైకి వచ్చేటట్టు, పిన్ పైకి వచ్చేది. ఇంకా దీనికి లోపల హోల్ ఉంటది, ఆ హోల్ కి మోతీ వేయాలి. ఆ హోల్లో మోతీ పెట్టిన తర్వాత క్లాత్ పెట్టేసి, అంటే అన్ని ప్లేస్లల్లో చిన్న విషయానికైనా మనం చిన్న చిన్న వాటికి బటర్ఫ్లై మోడల్ అవి చేసినప్పుడు ఈ మోతీ డిజైన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మన బటర్ఫ్లైస్ హ్యాండ్ కొన్నిటికి ఉపయోగపడుతుంది. మన క్రియేటివిటీ ఉండి మన దగ్గర వస్తువు ఉంటే అలాంటిదైనా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు బోన్ అనమాట. ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఇంత ముందు ఉండే ఇది, మళ్ళీ ఇప్పుడు ట్రెండింగ్ లో ఇప్పుడు బ్లౌజులు కూడా బోన్ మోడల్ లో బ్లౌజులు వస్తున్నాయి. బాల్ గౌన్స్ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఏంటంటే లోపల క్యాన్ వేసి కార్నర్స్ మీద రౌండ్లు వేస్తే మనకి ఒక బుట్ట లాగా ఉంటానికి బోన్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి మనకు ఫ్యానల్ ఫ్రాక్, బాల్ గౌన్స్ కి కొన్ని రకాల బ్లౌజులు కూడా ఇది యూజ్ చేస్తారు. యూజ్ చేసే విధానం అయితే మన స్టూడెంట్స్ కి ఈ రోజు చెప్పారు ఎలా యూజ్ చేయాలనేసి. మన స్టూడెంట్ మీరు ఏంటంటే మీకు ఒకవేళ ఏందని అంటే కొడితే రాదు కదా, దీని నేమ్ ఇది అనమాట. ఇలాంటి టైప్స్ కి మనం వేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. అది యూజ్ చేసే విధానం మనకి క్లాస్ లో చెప్పారు మాస్టర్. మన ఛానల్ ని ఫాలో అవ్వండి. ఇంకా మంచి మంచి విషయాలు మీరు లైక్ చేస్తుంటే మాకు కూడా ఇంకా ఇంట్రెస్ట్ చేయాలనిపిస్తుంది అనమాట. కొంచెం లైక్ చేయండి, వీడియోని నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఎందుకంటే మీకు మంచి మంచి అప్డేట్ విషయాలు తెలియాలంటే మాలాంటి ఛానల్స్ ని ఆదరిస్తూ ఉంటే మీకు నాకు చేయాలని ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ పాదం ఏంటంటే ఆటోమేటిక్ మగ్గం పుట్టినప్పుడు భయపడకుండా ఆటోమేటిక్ అదే పైకి పోద్ది అనమాట. ఆటోమేటిక్ మనం పుట్టేటప్పుడు స్టోన్స్ వచ్చినా జక్కన వచ్చినా ఏం భయపడాల్సిన అవసరం లేదు. దీంతో స్టిచ్ చేస్తే ఆటోమేటిక్ గా పాదం బయట పైకి వెళ్ళిపోద్ది. ఎలానో చూద్దాం ఒకసారి. చూడండి మాస్టర్.
జిప్పు వేసేది జిప్పు ఎందుకంటే పాదం ఎలాంటి పాదం ఉంటే బండ్రగా కుట్టేటప్పుడు భయం లేకుండా కుట్టుకోవచ్చు అనమాట. ఆటోమేటిక్ అదే పైకి ఫ్రెష్ అయ్యి లేసిద్ది అనమాట. స్టోన్స్ ఉన్నా కుందన్స్ ఉన్నా ఏదన్నా ప్రాబ్లం లేదు. సూది పడదు అసలు, పైకి లేసిద్ది పాదం. సూది పుట్టు పడిద్ది కానీ పాదం పైకి లేసిద్ది. పాదం వల్లనే కదా స్టోన్స్ ప్రాబ్లం వచ్చేది. ఇప్పుడు ఇది చూడండి, ఇప్పుడు మనం ఈ జర్కన్ మీద లైన్ వస్తుంది, వచ్చినప్పుడు మనం చూడండి పాదం ఆటోమేటిక్ గా ఫ్రెష్ అయి పైకి లేస్తుంది అనమాట. చూసారు కదా, అంత జర్కన్ ఉన్నా కూడా మనకైతే మన పాదం తర్వాత పాదం లేకుండా పోవాలి, కానీ ఆటోమేటిక్ గా పాదం పైకి లేసిద్ది. ఇలాంటి మడ్రమట్ బ్లౌజ్ కుట్టేటప్పుడు, నెట్ బ్లౌజ్ కుట్టేటప్పుడు చాలా యూస్ఫుల్ గా ఉంటాయి.